ఎవరైనా మాతృత్వ అనుభవాన్ని పొందాలనుకుంటారు. కానీ జీవితంలో గొప్ప అనుభూతికి లోనయ్యే ఆ కోరిక నీతా అంబానీకి నెరవేరలేదట. ఈషా ఆకాష్ అంబానీలు నా గర్భంలో పుట్టలేదని నీతా అంబానీ వెల్లడించడం మీడియాలో సంచలనం రేపింది. ఈషా అంబానీ పెళ్లి అనంతరం నీతా అంబానీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. బాల్యంలో మాతృత్వం గురించి పేజీలు వ్యాసాలు రాశాను. జీవితంలో నాకు తల్లి పాత్ర అంటే చాలా గౌరవం. నా జీవితంలో తల్లిని కావాలనే క్షణాల కోసం ఎదురు చూశాను. నా పెళ్లి తర్వాత కొన్నేళ్లకు ఓ భయంకరమైన విషయాన్ని డాక్టర్లు చెప్పారు. నాకు 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నీవు ఎప్పటికీ తల్లివి కాలేవు అని చెప్పడంతో షాక్కి గురయ్యాను. తల్లివి కాలేవని వైద్యులు చెప్పిన విషయాలను నుంచి బయటపడేందుకు ప్రయత్నించాను. ఆ సమయంలో ఫిరోజా పారిక్ అనే డాక్టర్ని సంప్రదించాను. దాంతో ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా ఆకాష్ ఈషాకు జన్మనిచ్చాను. వారిద్దరూ కమల పిల్లలుగా జన్మించడంతో సంతోషంలో మునిగిపోయానని నీతా అంబానీ తెలిపారు. ఇటీవల ఈషా అంబానీ వివాహం ఆనంద్ పిరమల్తో జరిగిన సంగతి తెలిసిందే. తన పెళ్లి అనంతరం వోగ్స్ మ్యాగజైన్తో మాట్లాడుతూ తాను ఆకాష్ IVF ద్వారా జన్మించిన కవల పిల్లలమని చెప్పారు. తన తల్లి తొలుత గృహిణిగా ఉండాలని భావించారు. కానీ మేము 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వ్యాపార బాధ్యతల మీద పడటంతో మాకు కొంత దూరంగా ఉన్నారు. ఇంట్లో అమ్మ పులిలా ఉంటుంది అని ఈషా చెప్పారు. మాది సంపన్న కుటుంబమైన మా ఇంట్లో మా అమ్మ నాన్న గొడవ పడడం చూసాం. అమ్మ చాలా స్ట్రిక్ట్. మేము స్కూల్ ఎగ్గొట్టాలని ప్రయత్నిస్తే ఊరుకునేది కాదు. ఆడుకునే సమయంలో ఆటలకు, చదువుకునే సమయంలో చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేవారు అని ఈషా అంబానీ చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.